మానవుడా ఓ మానవుడా ఎందాకాని పయనమురా గమ్యము తెలియని ఈ లోకములో ఎందాకాని పయనమురా ఎందాకాని పయనమురా మానవుడా మానవుడా ఎందాకాని పయనమురా మానవుడా మానవుడా ఎందాకాని పయనమురా గమ్యము తెలియని ఈ లోకములో గమ్యము తెలియని ఈ లోకములో ఎందాకాని పయనమురా ఎందాకాని పయనమురా మానవుడా మానవుడా ఎందాకాని పయనమురా అది నది ఇది నాదని ఆర్భాటముతో ఆయాసముతో జీవించుటెల్లరా అది నది ఇది నాదని ఆర్భాటముతో ఆయాసముతో జీవించుటెల్లరా ఏది నీది కాదుర సోదరా ఏది నీది కాదుర సోదరా మట్టి వాడవు నీవు మట్టి వాడవు ఎలారా మట్టి వాడవు నీవు మట్టి వాడవు ఎలారా మానవుడా మానవుడా ఎందాకాని పయనమురా మానవుడా మానవుడా ఎందాకాని పయనమురా అధికారమున్నదని ఐశ్వర్యమున్నదని బలవంతుడనని మురిసిపోకురా అధికారమున్నదని ఐశ్వర్యమున్నదని బలవంతుడనని మురిసిపోకురా నీ అధికారము నీ ఐశ్వర్యము నీ అధికారము నీ ఐశ్వర్యము నీ బల జ్ఞానము నిన్ను రక్షించవుగా నీ బల జ్ఞానము నిన్ను రక్షించవుగా మానవుడా మానవుడా ఎందాకాని పయనమురా మానవుడా మానవుడా ఎందాకాని పయనమురా దీపముండగానే ఇల్లు చక్కబెట్టుదేరా ప్రాణముండగానే యేసయ్యను నమ్ముకో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుదేరా ప్రాణముండగానే యేసయ్యను నమ్ముకో నేడే నీకు రక్షణ దినముగా నేడే నీకు రక్షణ దినముగా ఇది నీకు అనుకూల సమయముగా ఇది నీకు అనుకూల సమయముగా మానవుడా మానవుడా ఎందాకాని
గమ్యము తెలియని ఈ లోకములో, గమ్యము తెలియని ఈ లోకములో ఎందాకాని పయనమురా, ఎందాకాని పయనమురా. మానవుడా మానవుడా ఎందాకాని పయనమురా. మానవుడా మానవుడా ఎందాకాని పయనమురా. అది నాది ఇది నాదని ఆర్భాటముతో ఆయాసముతో జీవించుటేలరా. ఏది నీది కాదురా సోదరా, ఏది నీది కాదురా సోదరా. వట్టివాడవు నీవు మట్టివాడవు ఎలారా, వట్టివాడవు నీవు మట్టివాడవు ఎలారా. మానవుడా మానవుడా ఎందాకాని తయనమురా. గమ్యము తెలియని ఈ లోకములో ఎందాకాని పయనమురా, ఎందాకాని పయనమురా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములునైనా. ఇంతవరకు పాటలతో నీ నామాన్ని స్తుతించి ఘనపరిచి కీర్తించుటకు మీరు కృప చూపినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానము చేయబోతూ ఉంటుండగా మా మధ్యలోకి దిగిరమ్మని మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మా లోపం ఏమిటో మాకు తెలియపరిచి మమ్మల్ని బలకై సిద్ధపరచమని వాక్యమును విత్తబోతున్న నీ దాసుడు వాడు తన దోషములను క్షమించి తన నోట నీ మాటలు తన తల మీద నీ తైలమును కుమ్మరించి అయా సంఘమునంతటికి ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా నీ దాసుని వాడుకొని మీరు మాత్రమే మహిమ పొందమని మాకు అర్థమయ్యేలాగా మీరు బోధించమని మా ప్రభువును సర్వలోక రక్షకుడును యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్వరమెత్తి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట చదివి క్లుప్తమైన వాక్యముతో ప్రభు బల్లలోకి వెళ్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథము, అపొస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయము 21వ వచనము. అన్నింటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము, చదవబడినటువంటి సందర్భము ఏమిటి అంటే, పేతురు యోహాన్లు
మధ్యాహ్నము 3 గంటల సమయములో శృంగారము అనబడిన ఒక దేవాలయానికి వారు వెళుతూ ఉండగా దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి మహిమపరిచి, దేవుని సన్నిధిలో దేవుణ్ణి కొనియాడి కీర్తించి ఆయన నామాన్ని ఘనపరచు నిమిత్తమై పేతురు యోహాను మిట్ట మధ్యాహ్నము 3 గంటలకు దేవాలయానికి వెళుతున్నారు, మందిరానికి వెళుతున్నారు. ఆ దేవాలయానికి వెళుతున్న సందర్భంలో ఆ దేవాలయం యొక్క వాకిలి ఎదుట ముందు ఒక కుంటివాడు పుట్టినది మొదలుకొని వికలాంగుడు, కుంటివాడు, 2 కాళ్ళు లేనివాడు అక్కడ భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఎప్పటి నుండి భిక్షమెత్తుకుంటున్నాడయ్యా అంటే వానికి ఊహ వచ్చినప్పటి నుండి వాడు దేవాలయం ఎదుట భిక్షమెత్తుకుంటాడు. అక్కడ వచ్చినటువంటి ధనము తీసుకెళ్లి తన తల్లిదండ్రులకు ఇస్తే వానికి అన్నం పెట్టి పోషిస్తున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే వారి కుటుంబము కూడా వాని మీద ఆధారపడే బ్రతుకుతుంది. పుట్టినప్పటి నుంచి అతడు కుంటివాడు. ఆ కుంటివాడు అక్కడ పడి ఉండి ఆ దేవాలయానికి వచ్చే వాళ్ళకు, పేదలకు అందరికి భిక్షం అడుక్కుంటున్నాడు. అయ్యా, 1 రూపాయి ఉంటే దానం చేయి, ఒక 2 రూపాయలు ఉంటే దానం చేయి, ఒక 10 రూపాయలు ఉంటే దానం చేయమని అడుగుతున్నాడు. అదే టైంలో ఈ పేతురు యోహానులు ఇద్దరు కూడా దేవాలయానికి వెళుతున్నారు. వారి వైపు ఈ కుంటివాడు చూశాడు, భిక్షం ఎత్తుకుంటున్నవాడు చూశాడు, వికలాంగుడు చూశాడు. చూసి వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్థానములో ఈ మనిషికి కనపడుతున్నారు. వాళ్ళు ఓహో, వీళ్ళేదో చాలా ప్రత్యేకంగా ఉన్నారు, చాలా హుందగా ఉన్నారు, చాలా గౌరవంగా ఉన్నారు. ఇలా భిక్షం అడిగితే నాకు విలువైనది ఏదైనా భిక్షం పెడతారేమో వీళ్ళు. వాళ్ళ దగ్గర బంగారు, ఎండి ఏముంటే అది నాకు ఇచ్చిపోతారేమోనని ఆశపడి వాళ్ళ వైపు భిక్షం అడిగి తేరి చూస్తున్నాడు. పేతురు యోహానులు ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, మేము కనపడనికే చాలా గంభీరంగా నీకు కనిపించినట్టున్నాము, నువ్వేమో మా దగ్గర చాలా విలువైనవి ఉన్నాయని ఆశిస్తున్నట్టున్నావు. విలువైనది ఏది మా దగ్గర లేదు, కానీ మాకు కలిగినది ఒకటి ఉంది, అది నీకు ఇచ్చిపోతాము అన్నారు. వాడు అనుకున్నాడు, ఏమిస్తారో, విలువైనది ఏమైనా ఇస్తారేమో అనుకున్నారు. కానీ వీళ్ళు యేసుక్రీస్తు నామములో నీవు లేచి నిలబడి నడువుదువుగాక అని వాడిని చేయబట్టుకొని ఎత్తేసరికి వాడు పుట్టుక నుండి కుంటివాడైన వాడు బాగా అయిపోయాడు. కాళ్ళలో సత్తు వచ్చింది, బలం వచ్చింది, నడచడం ప్రారంభించాడు. వానికి స్వస్థతనిచ్చారు ఇల్లు. వాడేమో ధనము, బంగారు, విలువైనది ఏదైనా ఇస్తారేమో అనుకున్నాడు. కానీ వీళ్ళేమో యేసునామంలో వాడిని స్వస్థత పరిచారు, లేవనెత్తారు, బాగు చేశారు. వాడు పుట్టుక నుండి కుంటివాడైన వాడు గనక ఒకే చోట పడి వాడు భిక్షం అడుక్కుంటున్నానికి రోజు చూస్తున్నారు కదా అక్కడ దేవాలయం చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రజలు. పొద్దున్న లేస్తే వాడిని చూసి చూసి అలవాటైన వాళ్ళు వాడు నడిచేసరికి అందరు ఆశ్చర్యపోయినారు. మరి ఇదేం ఆశ్చర్యం రా, వాడు పుట్టినప్పటి నుంచి కుంటాడు, నడవలేనోడు, ఇంత ఆశ్చర్యకరంగా ఎలా లేపారు వీళ్ళు, వీళ్ళకి ఏం శక్తి ఉంది, వీళ్ళేం వైద్యం చేయలేదే, ఒక సూది వేయలేదే, ఒక మందు ఇవ్వలేదే. ఆశ్చర్యంగా వాళ్ళు ఒక చేయి పట్టుకుని అలా లేపేసరికి లేచి కూర్చుని నిలబడినారు. అతను ఏమిటి ఇది ఆశ్చర్యం అని ఆ పేతురు యోహానులకు జన సమూహము చూస్తున్నారు.
విడ్డూరంగా వాళ్ళను ఒక విచిత్రంగా చూస్తున్నారు. మన దగ్గర కూడా ఎవరైనా అలాంటి అద్భుతాలు చేస్తే వానికి విచిత్రంగానే చూస్తాం, విడ్డూరంగానే చూస్తాం. అలాగే ఈ పేతురు వాళ్ళకు విచిత్రంగా చూస్తున్నారు. వాళ్ళు చూస్తున్న టైంలో పేతురు వాక్యం చెబుతున్నాడు అక్కడ నిలబడి, అయ్యలారా మీరు మమ్మల్ని ఎందుకు ఆశ్చర్యకరంగా చూస్తున్నారు అని ప్రసంగం చేస్తూ ఒక విడ్డూరమైన మాట చెప్పాడు. అసలు ఆ సందర్భానికి ఆ మాటకు పొంతననే లేదు, సంబంధమే లేదు. పేతురు వాక్యం చెప్తే ఏం చెప్పాలా? అయ్యా ఇతనికి మేము యేసుక్రీస్తు నామములో లేపాము, యేసునామములో శక్తి ఉన్నది, యేసునామంలో స్వస్థత ఉన్నది, యేసునామములో ఆశ్చర్య కార్యాలు జరుగుతుంది, యేసునామములోనే మనకు రక్షణ, పాపకు క్షమాపణ, ఆయన నమ్ముకుంటే మనకు మోక్షానికి మార్గము, ఆయన పొందిన గాయాల్లో మనకు స్వస్థత ఉన్నదని వాక్యం చెప్పాల పేతురు. అంతే కదా, మనమైతే అదే చేస్తాం కదా. అక్కడ నేనేమున్నాను అనుకో, ఎవరికైనా ప్రార్థన చేస్తే అద్భుతంగా వాళ్ళు బాగైపోయారనుకో, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను ఆశ్చర్యకరంగా చూస్తున్నప్పుడు నేనేం ప్రసంగం చేయాలా? అయ్యా ఈయనను యేసునామంలో బాగు చేశాను ఆయన, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగైపోతారు, మీ పాపాలు క్షమింపబడతాయి, మీకు మోక్షము పరలోకము దొరుకుతుంది అని చెప్పాల. పేతురు ఆ ప్రసంగం చేయట్లేదు. పేతురు ఏమని ప్రసంగం చేస్తున్నాడు? అన్నింటికీ కుదురుబాటు కాలమును వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉండుట ఆవశ్యకం. అసలు పరలోకంలో నుండి అసలు యేసు ప్రభు వచ్చే రాకడ గురించి ఎవరు అడిగారు? ఈయనను యేసు ప్రభు ఎప్పుడు వస్తారని అడిగారా వాళ్ళు? యేసు ప్రభు మళ్ళీ వస్తానన్నాడు కదా, ఎప్పుడు వస్తాడయ్యా అని ఎవరు అడగలేదు ఆయనకు. వాడు కుంటాడు బాగా అయిపోయినాడు, వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అరే ఎట్లా బాగు చేశారు వీళ్ళు, ఎలా బాగయ్యాడు వాడు, ఏం మందు వాడినారు, వీళ్ళు చెప్పించిన మంత్రం ఏమిటి అని వాళ్ళల్లో వాళ్ళు అనుకొని ఆశ్చర్యకరంగా వాళ్ళకెళ్ళి చూస్తున్నారు. కానీ పేతురేమో విడ్డూరమైన ప్రసంగం చేస్తున్నాడు. ఏమిటి, ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు పేతురు అంటే, అక్కడ వాస్తవానికి పుట్టు గుడ్డివాడు కాదు, కుంటోడు, వికలాంగులైన వాడు అసలుగా కుంటివాడు కాదు. వాడు భౌతికంగా కుంటివాడే గాని, వికలాంగుడే గాని, వాస్తవానికి వానికి ఉన్న జబ్బు సంఘానికి పట్టింది. వానికి ఉన్న జబ్బు అక్కడున్న సంఘానికి పట్టింది. మేము పుట్టినప్పటి నుండి క్రైస్తవులము, చర్చికి పోతున్న వాళ్ళము, మేము కూడా మా ఇళ్లలో ప్రార్థనలు చేసుకుంటాం, ప్రతి డిసెంబర్ 25 క్రిస్మస్ చేస్తాము, కొత్త బట్టలు వేసుకొని హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటాము, ఓ సంవత్సరంలో ఎప్పుడు లేని వంటలు ఆ రోజే చేసుకుంటాము, చేతులకు గోరెంట్లాగా పెట్టుకుంటాము, ఎక్కడ లేని డమ్మి నగలన్నీ తెచ్చి పెట్టుకుంటాము. అన్ని వంటలు అయిపోయిన తర్వాత లాస్ట్కి చర్చికి వస్తాము. అది టైం ఉంటే వంట కార్యక్రమాలు, మన మేకప్ కార్యక్రమాలు అన్నీ అయిపోతే లాస్ట్ టైం ఉంటే చర్చికి వస్తాము. ఏమ్మా చర్చికి రాలేదంటే దేవునికి తెలియదా, ఊకినే ఉంటున్నా నేను అంటాను. దేవునికి తెలియదా సార్, మేమేం ఊకినే ఉంటుమా, వంటలు చేసుకుంటుంది, చుట్టాలకు పెడుతుంది, అవన్నీ ఎవరు చేయమన్నాడమ్మా? యేసు పుట్టినరోజునే కదా చేసింది, మా పుట్టినరోజు కానీ చేసుకున్నది. నాటి క్రైస్తవులు ఇలాగ తయారైపోయారు. అవునా కదా, నిజమేనా?
అసలుకు జబ్బు అనేది వ్యక్తి కాదు, సంఘానికి. రోగం ఉన్నది దేనికి అంటే సంఘానికి. వ్యక్తికి ఉన్న జబ్బు బాగైనా బాగా కాకపోయినా బాధ లేదు. దేవుని కృప వలన బాగా అయ్యిందనుకో ఏదన్నా జబ్బు మంచిదే, అది బాగా కాకపోయినా బాధ లేదు, పెద్ద నష్టం ఏం లేదు. చచ్చిపోతే పరలోకానికి పోతాం మంచి భక్తి కలిగింది. మరి వ్యక్తి జబ్బుకు పెద్ద నష్టం ఏం లేదు బాబు. సంఘానికి జబ్బు అయితే, సంఘానికి రోగం అయితే నష్టమా లాభమా? సంఘానికి జబ్బు అయిందనుకో, భక్తికి జబ్బు వచ్చిందనుకో, అసలు పరలోకం అనేది మనం వెళ్ళనే. అందుకే పేతురు అంటున్నారయ్యా, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చే వరకు యేసుప్రభు రాడు. నువ్వు సంకలు కొట్టుకుంటున్నావు వీడ. ఏమని? నేను క్రిస్మస్ చేసేస్తున్నాను, కొత్త బట్టలు వేసేస్తున్నాను, నేను కూడా క్రైస్తవురాలని అనుకుంటున్నానని నువ్వు అనుకుంటున్నావు బాబు. నీ బ్రతుకు మారాలి, నీ జీవితం మారాలి, నీకున్న అలవాట్లు మారాలి, నీకున్న ఆచారాలు మారాలి. పండుగైనా ఉద్యోగమైనా ఏదైనా మొదటి స్థానము నీ దేవునికి ఇవ్వాలి. దేవుణ్ణి ఆరాధించే వాడవు కావాలి. అంతవరకు యేసు ప్రభు రావడం అంత కల ఏమీ కాదు, అంత ఆషామాషి ఏం కాదు అంటున్నాడు పేతురు. నువ్వు మారకుండానే యేసు ప్రభు రావాలా, యేసు ప్రభు రావాలంటే ఇంకా ఆయన వచ్చి ఏం చేస్తాడు? నీతో పాటు కూర్చొని గొర్రెలాగా పెట్టుకుంటాడా? ఏమ్మా నాకొక కొత్త బట్టలు తెచ్చి తల్లి అంటాడా? వచ్చి కొత్త బట్టలు వేసుకొని నీ పిండి వంటలు అనేది తింటాడా రేపు వచ్చి ఆయన? మారకుండానే యేసుప్రభు రావాలంటే ఎన్నటికీ అది జరగని పని. మొదట జబ్బు ఎవరికి వచ్చింది అంటే సంఘానికి వచ్చింది. జబ్బు ఎవరికి వచ్చింది? ఈ జబ్బు ఏం జబ్బు అయ్యి అంటే వీళ్ళు వింటారంట కానీ మాట విన్నారంట. నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. బైబిల్ ఇంకో ఘోరమైన మాట చెప్పింది, మీరే చదవని మీ నోటితో. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 26వ వచనం చూడండి. 26, 27 నేను చదువుతా, జాగ్రత్తగా వినండి. 26, 27 మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే. వీళ్ళు వింటారంట కానీ గ్రహించరంట. చూచుట మటుకు చూతురు గాని కానరారని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. వాళ్ళు కళ్ళతో ఆశ్చర్యకార్యాలు చూస్తారంట, దేవుని మహిమను చూస్తారంట, కానీ వాళ్ళ బ్రతుకులు ఇంకా మారనే. ఇంటికి పోతే ఇంకా యథావిధే జీవితం. 27 అంటున్నాడు చూడు, ఆశ్చర్యకరమైన వాక్యం. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వాడి హృదయము ఏమంట క్రోవి పట్టి ఉన్నది. ఏం పట్టి ఉన్నది? నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. సంఘానికి కొవ్వు పట్టిందని దేవుడే చెప్తున్నాడు, నేను చెప్పట్లే. మళ్ళా నా మీద నిందలేశారు. పాస్టర్ ఇంత పెద్ద మాట అంటాడా, మాకు కొవ్వు పట్టింది అంటాడా? వాడెంత, వాడిని బతికెంత అనేరు. మళ్ళా నేను అనట్లే, బైబిల్ అంటుంది, పరిశుద్ధ గ్రంథం అంటుంది. మన స్థితిని చూసి, మన బ్రతుకును చూసి, మనం చేస్తున్న భక్తిని చూసి పరిశుద్ధ గ్రంథము బాధపడి దేవుడు అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథం ద్వారా సంఘమునకు క్రొవ్వు పట్టి ఉన్నది. వినేతోళ్ళు వింటారు, కళ్ళార చూస్తారు, మనసారా గ్రహిస్తారు, నిజమే.
పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్, మనం ఇలా చేయకూడదు, ఇది అసలైన భక్తి కాదు అని అనుకుంటాం మనసులో. కానీ మళ్ళా దానికి స్వస్థత పొందుకునేటట్లు మన బ్రతుకు ఉండదంట. చెప్పిన మాట అయినా ఏమంటాం మనం? నీకు బాగా కొవ్వు పట్టిందిరా అంటాం. కొవ్వు పట్టిందంటే అర్థమైంది, కొవ్వు పట్టినాడు ఏ పని చేయలేడు, సోమరోడు, ఎంత చెప్పినా ఇంకంతే మొద్దు. నేను ఒకసారి నా పెళ్లి కొత్తలో పెళ్లి కృష్ణానగర్లో ఒక హాస్టల్ పెట్టింది, బాయ్స్ హాస్టల్ అని నేనే పెట్టింది. నేను ఇంకా కొంతమంది పెట్టి దాంట్లో పని చేయడానికి వచ్చినోడు ఒకడు బాగా కొవ్వు పట్టినాడు. వాడి పేరు చెప్తే బాగుండదులే, బాగా కొవ్వు పట్టినాడు. వాడిని పడుకుంటే పొద్దున ఎన్ని గంటలకు లేవాలి? 5 గంటలకు 4 గంటలకు లేయాలి. పిల్లలకి అందరికీ ఇంకా భోజనాలు చేసి టిఫిన్లు చేసి క్యారెట్ కట్టుకుపోతారు కొంతమంది పిల్లలు కాలేజీకి, మళ్ళీ మధ్యాహ్నం రాకుండా. పొద్దున టిఫిన్ చేసేయాలా, మళ్ళీ అన్నం పప్పు చేసేయాలా, ఏదైనా కర్రీ చేయాలా, మళ్ళీ టీ బిస్కెట్లు చేయాలా. వాళ్ళకు వంట మనిషి ఉంటాడు, వంట మనిషి దగ్గర ఏదైనా సహాయం చేస్తాడు. అలాగా అన్ని పనులు ఈడు కొన్ని పనులు, ఇంకా కొంతమంది కొన్ని పనులు నేను కూడా చేస్తుంటే దాంట్లో. నేను కూడా కూరగాయలు కట్ చేయడము, లేకపోతే నీళ్ళు అందియడము, వంట మనిషికి అవి చేస్తుంటే. ఎందుకంటే టయానికి 7:30, 8 కల్లా వాళ్ళకి అన్నీ రెడీ చేసేయాలి. హాస్టల్ పిల్లలు ఒకడు యోగి అని ఒకడు ఉంటుండే, వాడిని లేపంగా 4 గంటలకు మొదలు పెట్టుకుంటే 5 గంటలకు లేస్తాడు వాడు. లేపంగా కొట్టి లేపితే 5 గంటలకు లేస్తాడు. లేచిన వెంటనే బాత్రూంలో దూరుతాడు. విచిత్రం ఏమో, బాత్రూంలో పోయి పండుకుంటాడో ఏమో వాడు. ఆడ 5 గంటలకు పోతే 6 గంటల వరకు బయటికి రాడు. బాత్రూంలో పోయి పండుకుంటామేమరా, వరా అని బయట నుంచి అడిచేసి రావాలి మేము. బయటికి రారా ఒక్క 100 సార్లు అరిస్తే ఏం వస్తున్నానులే అంటాడు. నేను అంటుంటే ఊరేగి ఎంత కొవ్వుందిరా నీకు. తలుపు కొట్టంగా 6 గంటలకు వస్తాడు. వాడు 4 గంటలకు మొదలు పెడితే 6 గంటల వరకు వాడు సోమరితనం. వాళ్ళ పని మొదలు పెట్టాడంటే ఇంక వాళ్ళ యొక్క పని మళ్ళీ ఎవడు చేయలేడు. 4 చేసే పని వాడు ఒక్కడు చేసేస్తాడు. వాళ్ళ సోమరితనం. వాడి బండి స్టార్ట్ కావాలా, స్టార్ట్ అయితే మళ్ళీ ఎడాగడు. ఆ స్టార్ట్ కానీ 2 గంటలు పడుతుంది. సంఘం కూడా అట్నే ఉంది పరిస్థితి. ఎన్నిసార్లు ఎన్ని విషయాలు చెప్పినా ఇంకా మార్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి మన జీవితం. అందుకే బైబిల్ అంటుంది, అయ్యా వీళ్ళు వింటున్నారు కానీ, గ్రహిస్తున్నారు కానీ వాళ్ళకి తెలియంది ఏం లేదు. తెలుసు ఇది దేవుని అనుసారమైనది కాదని తెలుసు. అయినా లోకం కోసం, లోకంలో అందంగా కనిపించే ఏం దాంట్లోనే ఉందా, ఇంక వేరే దానిలో లేదా? ఆత్మ సంబంధమైన అందమును మనము అలంకరించుకుంటే తప్పేముంది? ఆరాధనను మర్చిపోయాం. ఇంకా క్రిస్మస్ అంటే ఇంకా పండగ వాతావరణంలోనే ఉన్నాం. ఏం పండగనైనా క్రైస్తవులకు రోజు పండుగ, ప్రతి ఆదివారం పండుగ, అవునా కదా? నామకార్థ క్రైస్తవునికి అది పండగ, పెద్ద పండగ. వాళ్ళు మన కాయన అంటున్నాడు, ఏం బాబు ఎలాగున్నావు, చర్చికి పోతున్నావా? వాళ్ళ భార్య అంటుంది, ఈ నెల మా ఆయన 10వ భాగం ఇవ్వలేదు సార్ చర్చిలో అంటున్నాడు. ఎందుకు ఇవ్వలేదు?
దశమభాగం ఎందుకు ఇవ్వలేదు బ్రదర్ చర్చిలో అంటే, క్రిస్మస్కు సిద్ధపడుతున్నాం సార్. అలాగా క్రిస్మస్కి సిద్ధపడుతున్నాడంట. దేవుని సొమ్ము నీ దగ్గర పెట్టుకొని క్రిస్మస్కి సిద్ధపడడం ఏంద్రా? ఎవడు పడమన్నాడు నీకు క్రిస్మస్కు సిద్ధము? ఏం లాభం దాని ద్వారా? దేవుడు చెప్పిన నియమాలను పాటించకుండా నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేస్తే లాభం ఏముంది? ఉందా ఏమన్నా? దేవుడు చెప్పినట్టుగా బతకకుండా, దేవుడు చెప్పిన పని చేయకుండా, దేవునికి ఇష్టమైన భక్తి చేయకుండా నువ్వు ఎన్ని బట్టలు తొడుక్కుంటే లాభం ఉంది? నీ ఇంటికి ఎంత ముస్తాబు చేసుకుంటే లాభం ఏముంది? నువ్వు ఎంతమంది బంధువులను పిలుచుకొని పిండి వంటలు పెట్టుకుంటే లాభం ఏముంది? ఇంత విలువైన బిర్యానీలు చేసుకుంటే లాభం ఏముంది? దేవుడు మెచ్చుకునే పండుగనేనా అది? దేవుడు అంటాడు ముందు, రే నేను చెప్పినట్టుగా నువ్వు బతుకుతే చాలరా, అదే క్రిస్మస్. నీకు ఒక మాట చెప్తా, జాగ్రత్తగా వినాలి. క్రిస్మస్ అంటే అర్థమైంది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అనేది ఆ పదానికి అర్థం. ఆత్మ సంబంధమైన అర్థం ఏమిటి అంటే, దేవుడు మనలాగా మారుట క్రిస్మస్. దేవుడు మనలాంటి మాంస శరీర రక్త మాంసములు కలిగిన శరీరమును ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన వంటి వాడయ్యాడు, అది క్రిస్మస్. ఆయన మన వంటి వాడైనందుకు మనం అందరం పండగ చేసుకుంటున్నాం. ఆ రోజు గాబ్రియేలు దూత కూడా పరలోక దేవదూతలతో కలిసి, అక్కడున్న గొల్ల కాపురులతో కలిసి, మరియమ్మ యేసపులతో కలిసి యేసు ప్రభును వాళ్ళు స్తుతించారు. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ, భూమి మీద మనుషులకు సమాధానము కలుగునుగాకని ప్రభును స్తుతించారు వాళ్ళు. ఈరోజు మనము కూడా క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఎప్పుడు? యేసు ప్రభు మన వంటి వాడైనప్పుడు, దేవుడు మన వంటి వాడైనప్పుడు మనం పండగ చేసుకుంటున్నాం. మనమే కాదు, దేవుడు కూడా పండగ చేసుకుంటాడంట. ఎప్పుడు? బైబిల్లో ఉంది, ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకమంతా సంతోషిస్తుంది. దేవునితో కలిసి పరలోకమంతా సంతోషిస్తుంది. ఆయన కూడా క్రిస్మస్ చేసుకుంటాడు. ఎప్పుడో చేసుకుంటాడో తెలుసా? మనము ఆయనలాగా మారితే. ఆయన మనలాగా మారినందుకు మనం పండగ చేసుకున్నాము. దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి? అయ్యా, నేను మీ వంటి వాడనైనాను, మీరు కూడా నా వంటి వారు కావాలని అనేదే ఆయన గురి. ప్రధాన లక్షణం, క్రిస్మస్ లక్షణం అది. ఆయన మన వంటి వాడయి మనలను ఆయన వంటి వాడిగా మార్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఎన్ని సంవత్సరాలైనా యేసు రూపం రావట్లేదు, యేసు పోలిక రావట్లేదు, యేసు ప్రేమ రావట్లేదు, యేసు లాంటి పరిశుద్ధత రావట్లేదు. చర్చిలోకి వచ్చినప్పుడు బాగా వస్తున్నాం, బయటికి వెళ్తే పరిశుద్ధత పోతుంది, పాత జీవితమే కొనసాగుతుంది. ఇంకెన్ని క్రిస్మస్లు చేసితే లాభం ఏముంది? ఉందా ఏమైనా లాభం? దండగా, డబ్బులు దండగా పోతుంది. ఏమండి, నువ్వు క్రీస్తు వలె మారినప్పుడు అది నిజమైన క్రిస్మస్. ఒక మాట చెప్పి ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభు వలె నువ్వు మారాలన్నా, ఏమండి, ఈ సంఘానికి ఉన్నటువంటి రోగము పోవాలి అంటే, అన్నిటికీ కుదురుబాటు కాలములు యేసు పోలికను సంఘం ధరించుకోవాలంటే మనకు ఒక మాదిరి, ఒక స్త్రీ ఉంది బైబిల్లో. బైబిల్లో ఒక స్త్రీమూర్తి మనకు మాదిరి ఉంది. ఆమె గురించి చెప్పి ముగించేస్తాం. ఆమె పేరు రూతు. ఆమె పేరు రూతు. ఋతు గ్రంథం 1వ అధ్యాయము చదవండి. ఋతు గ్రంథము 1వ అధ్యాయములో
ఋతు గ్రంథము వచ్చిందా? పాత నిబంధన గ్రంథములో 220వ పేజీ నెంబర్, 21వ పేజీ నెంబర్ తీసారా? ఋతు గ్రంథములో ఈ ఋతును దేవుడు సంఘానికి సాదృశ్యముగా, సంఘానికి మాదిరిగా బైబిల్లో ఉంచాడు అని మనం అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ ఋతుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, మంచి లక్షణాలు ఉన్నాయి. ఈమె పుట్టుక యూదురాలు కాదు, ఒక అన్య స్త్రీ యూదుని పెళ్లి చేసుకున్నది. నయోమి అనబడిన ఒక యూదురాలి యొక్క కుమారుణ్ణి పెళ్లి చేసుకున్నది. రెండవ కోడలు ఈమె నయోమికి. ఆ నయోమి ఇద్దరు కొడుకులు చచ్చిపోతే ఇద్దరు కోడళ్ళు కూడా విధవలైపోతారు. నయోమి కూడా విధవరాలే, తన భర్త కూడా చనిపోయాడు. ఆ నయోమికి ఉన్నటువంటి ఇద్దరి కోడళ్ళలో పెద్ద కోడలేమో అత్తకు ముద్దు పెట్టి ఇంకొక పెళ్లి చేసుకుని నేను సుఖంగా ఉండాలని వెళ్ళిపోయింది. రెండవ కోడలైన ఋతు తన అత్తను విడవలేదు. ఎందుకంటే ముస్లామే మా అత్త, నేను భర్త లేడు, కొడుకులు లేరు, నేను కూడా మా అత్తను వదిలేస్తే ఆమె పోషణ ఎట్లా, ఆమె ఎలా బతుకుతుంది, ఏం తింటది అని ఋతు తన అత్తను గురించి ఆలోచించి తన అత్తను విడవక హత్తుకున్న ఋతు. ఏమండి, ఋతుకున్న మొదటి లక్షణం ఏంటో చెప్తున్నా చూడండి. 16వ అధ్యాయం 17వ వచనం, మొదటి అధ్యాయం 16-17 వచనాలు చూడండి. అందుకు ఋతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చెయ్యును గాక అని. బా, అత్త అంటుంది, ఏమే ఋతు, నువ్వు వయసు దానివి, నువ్వేం ముసలిదానివి కాదు, ఇంకా పిల్లలు కూడా పుట్టలే, నువ్వు వెళ్ళి చక్కగా పెళ్లి చేసుకొని బాగుండిపో, నాతో నీకేం పని, నీ జీవితం చాలా ఉంది పో అని అత్త చెబుతుంది కోడలు. కొడుకు చచ్చిపోయినాడు, ఇంకా పిల్లలు లేరు, యవ్వనురాలు, నిండు యవ్వనస్తురాలు. అత్త అంబడి ఉంటే లాభం ఏముంది ఆమెకు? నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుపో అంటుంది అత్త. కోడలు అంటుంది కదా, నువ్వు నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు, నువ్వు ఆడుంటావో నేను ఆడుంటా, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఏం తింటావో నేను కూడా అదే తింటా, నువ్వు ఆడ చచ్చిపోయి పాతి పెడతారో నీకు నేను కూడా ఆడనే చచ్చిపోయి పాతి పెట్టబడతా. నీకు నాకు ఒక సావు తప్ప, మరణం తప్ప మరి ఏది కూడా మనకు ఎడబాపనికి వీలు. కాలంలో కోడళ్ళు బాగున్న అత్తలను పట్టించుకోవడమే కష్టం, ముసలత్తలను పట్టించుకుంటారా? మొన్న ఒక ఆమె అంటుంది, నేను ప్రార్థనకు పోయిన ఒకళ్ళ ఇంటికి, మా కోడలు అస్సలు మాటినది సార్, చర్చికి రాదు సార్ అని వాళ్ళ అత్త చెప్తుంది. నువ్వు ముసలిదానివి, ఏం సోకులు ఉన్నాయి నీకు, నేను ఇంకా చూడాల్సినది చాలా ఉంది అంటుంది ఆమె కోడలు. ఏం చూడాలమ్మా అంటే ఇంకా సినిమాలు చూడాలంట, ఇంకా పార్కులకు తిరగాలంట. నువ్వంటే ముసలిదాని ఎంత అయిపోయింది, నువ్వు వయసులో నీళ్ళకి వచ్చి అన్ని తీసేసి చర్చిలో కూర్చోమంటావా నాకు అంటు. అత్తకంటే కోడలు ముందు చేస్తే పొరపాటున రేపు కోడలు ముందు చచ్చిపోయింది, అత్త తర్వాత చచ్చింది అనుకో,
ఆ నరకంలో నుండి అరుస్తుందేమో, ఏమేస్తా నువ్వు చెప్పినా నేను వినకపోతే కదా ఎత్తాను. అవంట ఇంకా బంగారం పెట్టుకోవాలంట, మంచి మంచి బట్టలు దొడుకో. ఎవడు దొడుక్కోద్దన్నాడు నీకు? ఇంకా చాలా అనుభవించాల్సింది చాలా ఉందంట. అందుకని ఆమె అత్తమ్మడి చర్చికి రాదంట. ముషిల్ లేనప్పుడు వస్తుందంట చర్చికి. ముషిల్ లేనంత వరకు బతుకుతుందా? ఈరోజు కోడళ్ళు ఎట్లున్నారు? నేను చచ్చేకాడ నువ్వు కూడా చద్దురా అని అనట్లేదు. నంబర్ చర్చికి రాయి అంటుంది. నువ్వు ముషిల్లానివి, నేను వయసుదాన్ని ఎట్లా వచ్చా అంటుంది ఆమె. రూత్ అట్లా కాదు. వాళ్ళ అత్త ఇంకా నువ్వు నన్ను వదిలేసిపోయే తల్లి, నీకు జీవితం ఉందంటే, లేదు లేదు నువ్వు ఏడుంటే నేను ఆడుంటా, నువ్వు చచ్చిన కానీ నేను చేస్తా, నువ్వు ఏం తింటావో నేను అదే తింటా. నయోమిని విడువని రూతు. ఏమండి, నయోమి అనగా ఏమండి 20వ వచనం చూడండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి అంటుంది. నయోమి అనగా ఫుట్ నోట్లో పైన ఒకటి ఉంటుంది కదా, ఫుట్ నోట్లో ఏముంటుంది? మధురము. మధురము అనగా యెహెజ్కేలు 3:3కు వెళ్ళి మీరు తర్వాత చదువుకోండి. యెహెజ్కేలుకు దేవుడు అంటాడు, యెహెజ్కేలు లేచి నేను చూపించు గ్రంథాన్ని నువ్వు తినుపు అన్నాడు. తినుపు అంటే యెహెజ్కేలు పోయి ఆ గ్రంథాన్ని తింటుంటే తినట్లేదంట, భక్షిస్తున్నాడంట. తినడం అంటే చేత్తో కలుపుకొని తినడం, భక్షించడం అంటే 2 చేతులతో తిప్పు నోట్లో ఇంత ముద్దలు పెట్టుకొని కుక్కుకోవడం. ఆ గ్రంథమును నేను తినచుండగా నా నోటికి మధురముగాను తేనె వలే ఉన్నది అన్నాడు. తేనె ఎలాగా తీయగా ఉంటుందో అలాగూ నా నోటికి మధురంగా ఉన్నది. ఏమిటి ఆ గ్రంథము? వాక్యము అను గ్రంథము. నయోమి అనగా దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యము. నయోమి తన అత్తను ఎలాగూ హత్తుకున్నదో, ఎలాగూ విడవకుండా ఉన్నదో, సంఘము కూడా వాక్యాన్ని హత్తుకోవాలి. వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, వాక్యాన్ని మరిచిపోకూడదు. వాక్యం ఏం చెబుతుందో అది చేయాలి. వాక్యం ఎలాగ ఉండమంటుందో అలాగ ఉండాలి. వాక్యాన్ని వెంబడించే వారే ఉండాలి సంఘము. ఈరోజు వాక్యము నేర్పించే సేవకులు తక్కువైపోయారు, వాక్యాన్ని వెంబడించే విశ్వాసులు తక్కువైపోయారు. వాక్యం నేర్పేయాయి అంటే వాడు ఏదేదో పిట్టకథలు చెప్తాడు. నేను ఎవరైనా విశ్వాసులు కలిస్తే అడుగుతుంటా అప్పుడప్పుడు, ఏమ్మా ఈరోజు మీ పాస్టర్ బాగా చెప్పాడు సార్ అంట. అదేలేమ్మా బాగా చెప్పాడులే, ఏం చెప్పాడు? కథ చెప్పిండమ్మా సారు, నగి నగి కడుపు పట్టుకపోయింది మాకు. ఆ కథ బాగా గుర్తుంటుంది కానీ ఆయన చెప్పిన వాక్యం గుర్తుంటుంది. పాస్టర్లు కూడా కథలు చెప్పడం ఎక్కువైపోయింది, వాక్యం చెప్పడం తక్కువైపోయింది. ఒక వచనం చూపించేస్తే ఇంక అన్ని కథలే. ఏమండి, రూతు తన అత్తను ఎలాగో హత్తుకున్నదో, అత్తను ఎలాగో వెంబడించిందో, సంఘము వాక్యాన్ని వెంబడించాలి, వాక్యాన్ని హత్తుకోవాలి, వాక్యాన్ని తెలుసుకోవాలి, వాక్యం ఏం చెప్తుందో దాన్ని చేయాలి, వాక్యం చెప్పినట్టు బ్రతకాలి. వాక్యానికి మీరి మనము జీవించకూడదు. వాక్యం చెబుతున్నది ఒకటైతే మనం ఇంకొకటి చేయకూడదు. భౌతిక విషయంలో నీ అత్తకు నువ్వు లోబడాలి అంటే ఎట్లా లోబడతావు? ఏమే కోడలి పిల్ల, ఒక గ్లాసు అన్నము వండనింది అనుకో, ఒక పడి అన్నం వండినా అనుకో, అత్తకు మాట విన్నట్టేనా? పడి అన్నం వండుకొని ఏం చేస్తావే తల్లి, నువ్వు నేను ఉండేది 4, ఒక గ్లాస్ అన్నం మచ్చుగా అవుతుంది.
అత్త ఒకటి చెప్తే కోడలు ఇంకోటి చేసింది అనుకో, సెట్ అవుతుందా ఇల్లు? అది అత్త ఏం చెప్తుందో కోడలు అది చేస్తే గౌరవం, నీకు ఇంట్లో మర్యాద. నా కోడలు చాలా మంచిదండి, నేను చెప్పినట్టుగానే చేస్తుంది అని మీ అత్త అంటే నీకు విలువ. నా కోడలకు బుద్ధి లేదండి, నేను చెప్పేది ఒకటి అయితే అది చేసేది ఒకటి అంటే ఎట్లుంటుంది? నేను చెప్పేదేమో ఒకటి, నేను ఎడ్డమంటే అది తెడ్డమంటది. దాంతో ఏగలేకపోతున్నా, వాళ్ళకి బయటికి పంపించి బాగుంటుంది అనుకుంటారు. వాక్యము కూడా మనకి ఏది చెబుతుందో దాన్నే వినాలి. వాక్యం ఎలా బ్రతుకమంటుందో అలాగే బ్రతకాలి. వాక్యాన్ని వెంబడించి, వాక్యాన్ని హత్తుకొని, వాక్యాన్ని తెలుసుకొని వాక్యానుసారంగా జీవించే వ్యక్తివి నువ్వై ఉండాలి. అప్పుడు నువ్వు మంచి వాక్యానికి నువ్వు మంచి భక్తురాలు, మంచి యోగ్యురాలు. ఆజ్ఞను అతిక్రమించడమే కదా పాపము. హవ్వ చేసిన పాపం ఏమిటి? నేను ఒక మాట అడుగుతా, జాగ్రత్తగా వినండి. మీ ఇంట్లో 4 రకాల పండ్లు తెచ్చిపెట్టారనుకో, 4 రకాల పండ్లు, జామ పండ్లు ఉన్నాయి, యాపిల్ పండ్లు ఉన్నాయి, దానిమ్మ పండ్లు ఉన్నాయి, బత్తాయి పండ్లు ఉన్నాయి. మీరు అన్నారనుకో పిల్లలకు, అమ్మా మీరు జామ పండ్లు తినండి, దానిమ్మ పండ్లు తినండి, బత్తాయి పండ్లు తినండి, కానీ యాపిల్ పండు ఒకటి తినకండి. సాయంత్రం మీ నాయన వచ్చినప్పుడు అందరం కూర్చొని తిందాం అన్నాం అనుకో, పిల్లలు ఉంటారా? నువ్వు తినొద్దన్న పండునే నీ కొడుకు తిన్నాడు అనుకో, సాయంత్రం వచ్చి కొడతావా వానికి? నువ్వు తింటే లేరా, నువ్వు తినకపోతే ఎవడు తింటాడు కానీ అంటావా కదా? వాడు తినకపోతే ఇంకెవడు తింటాడు? తింటే లేదు. మేము ఇంట్లో ఏదైనా తెచ్చి పెడతాం, విజి లేటుగా వస్తుంది స్కూల్ నుండి, మేము ముందు వస్తాం, 3:30కి వచ్చేస్తాం. 3:30కి పిల్లలకి ఏదైనా తిన్నికే స్నాక్స్ లెక్క చేస్తాం. ఆ విద్య కోసం పక్కన పెట్టేస్తే మాకు తెలియకుండా వాడు పోయి తినేసింటాడు. మాకు తెలియకుండానే వాడు పోయి 2-3 సార్లు తీసుకోవడం, తినడేమో. ఏమని కొడతామా? ఎందుకు తిన్నావు అని కొడతామా? కొట్టాం కదా. మరి అవ్వ చేసింది ఏంది? తినొద్దన్నాడు దేవుడు, దాన్ని చూసి రమ్యంగా ఉంది అనుకొని తినేసింది. దాన్ని దేవుడు పాపము వేయించాడు, వెలివేశాడు. తల్లిదండ్రులుగా మనం తినొద్దన్న పండును మన పిల్లోడు తింటే ఇంకా మురిసిపోతాం, తింటే లేరా అని. దేవుడు ఒక పని చెప్పినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు, అది ఎంత కష్టమైనా అది చేయకుండా ఉండడమే ఆజ్ఞను పాటించడం. దాన్ని మీరేమనుకో, దానికి మీరిపోయినామనుకో, అదే ఆజ్ఞ అతిక్రమం. మనం అనుకుంటున్నాం నేను వ్యభిచారం చేయట్లేదు కదా, దొంగతనం చేయట్లేదు. అవి కాదు, యేసుప్రభువు నమ్మిన తర్వాత మళ్ళీ అవి ఎందుకు చేస్తావు? వాటి జోలికి ఎందుకు పోతావు? చిన్నవే దేవుడు కొన్ని చేయమన్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేయమన్నాడు, చేయలే. బైబిల్ చదవమన్నాడు, చదవలే. ఈ మూఢనమ్మకాలు వదిలేయమన్నాడు, వదల్లే. ఈ ఆచారాలని వదిలేయమన్నాడు, వదల్లే. వాటినే దేవుడు పాపముగా ఎంచుతాడు. బైబిల్ ఏది ఖచ్చితంగా చెప్పిందో దాన్ని నువ్వు చేయగలగాలి. అదే భక్తి. మొట్టమొదటిది ఋతు, నయోమిని విడువని ఋతు, నయోమిని వెంబడించిన ఋతు. అలాగే నయోమి అనగా వాక్యము, వాక్యానికి ఋతు స్థానంలో ఉన్న సంఘము వెంబడించేదై ఉండాలి. వాక్యాన్ని అనుసరించి జీవించేదై ఉండాలి. వాక్యం ఏం చెప్పిందో అది చేసేదై ఉండాలి సంఘం. రెండవదిగా నయోమిని గురించి, ఆ ఋతును గురించి రెండవదిగా మూడవ అధ్యాయము 10వ వచనములో ఉంటది చూడండి.
చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. రెండవదిగా ఏమండి, బోయాజు ద్వారా రూతు పోషింపబడింది. బోయాజు ఎవరు? రూతును తర్వాత పెళ్లి చేసుకునేవాడు. బోయాజు ఎవరికి సాదృశ్యం? బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యం. రూతు ఎవరి ద్వారా పోషింపబడింది? బోయాజు ద్వారా పోషింపబడింది. బోయాజు పొలములో తిన్నది. బోయాజు ద్వారానే ఆమె కడుపు నింపుకున్నది. ఏమండి, బోయాజు అనక ఎవరికి సాదృశ్యము? యేసుక్రీస్తుకు సాదృశ్యం. బైబుల్ అంటుంది, యోహాను 57 అంటుంది, ఏమంటుందో తెలుసా? నా శరీరము తినవాడు వాడు నా మూలముగా జీవించు. మనం దేవుని మూలంగానే జీవించాలి. యేసుప్రభు మన పరమ భర్త. యేసుప్రభు ఎవరు? మనం పరమ భర్త. మనల్ని పోషించేవాడు ఆయన, మనల్ని సంరక్షించేవాడు ఆయన. విచిత్రం ఏంటంటే ఆదివారం వస్తే చర్చికి వస్తాం, మధ్యలో పోతే వేరే గుళ్ళకు పోయే విశ్వాసులు కూడా ఉన్నారు. అదేం దళిద్రమో ఏమో. వాళ్ళ చుట్టాలు ఆడిపోతున్నారు, వాళ్ళ పట్టాలు వారికి పోతున్నారని ఆడిపోతున్న తోళ్ళు ఉన్నారు, సోది చెప్పించుకునే తోళ్ళు ఉన్నారు. మన ఒక ఆమె అంటుంది, పాస్టర్ గారు నేను చర్చికి ఇన్ని రోజులు తిరిగినా మా ఇంట్లో ఈ కష్టాలు ఏవి పోలేదు. మొన్న ఒక దగ్గరకు పోయింది పాస్టర్ గారు, నాకు జరిగినట్టే చెప్పినాడు, నా పేరు కూడా చెప్పినాడు. ఆయన చెప్పినప్పటి నుంచి మా ఇల్లు చాలా బాగుంది పాస్టర్ గారు అనేది. ఓయమ్మ పిచ్చిదారు. ఏమంటే వేరే వేరే గుడిలోకి పోతున్న క్రైస్తవులు కూడా ఉన్నారు చాలా మంది. నేను చూసిన కొందరు ఆదివారం చర్చి, మంగళవారం పోలేరమ్మను, సుండ్లమ్మ, మారెమ్మను, ఎల్లమ్మ చెప్పినా కదా ఒకసారి ఆ ఊరికి పోతుంటే కరెక్ట్ బండి ఆనే ఆగిపోయింది. మా తల్లి ఆమె నా బండి గడ్డు పడుతుంది. ఆడ ఇంత పెద్ద పొట్టు పెట్టుకో 100 పాస్టర్ గారు అంటుంది. మా అమ్మ నీకేడ సిగ్గు అనిపించలేదు తల్లి, 100 చెప్పండి. ఇక ఆడ ఏమమ్మా అది ఎల్లమ్మ దగ్గర ఆ బంధువులు పిలిచింటే వచ్చినాను పాస్టర్ గారు అంటే అలా ఇంత పెద్ద బొట్టు పెట్టింది. కరెక్ట్ బండికి ఆమెనే అడ్డుపడింది, నా బండికి. విచిత్రం, క్రైస్తవులే ఇట్లా తయారైపోయారు. యేసు ప్రభువే మన పోషకుడు, ఆయన తప్ప వేరొక దేవుడు మనకుండనే. వేరే వాళ్ళ దగ్గర పూజలు చేసినట్టు తినకూడదు, వాళ్ళు పెట్టే ప్రసాదాలు తినకూడదు. అది తింటివి, వీడికి వచ్చి బల్ల తింటివి, లాభం ఏముంది? బైబుల్ ఖచ్చితంగా ఉంటుంది, అది తినొద్దు, అది అపరాధము అని. యేసు ప్రభు ద్వారానే మనం పోషింపబడాలి. మన ధైర్యం ఆయనే, మన బలం ఆయనే, మన దుర్గం ఆయనే. మీకు ఒక మాట చెప్తున్నా, యేసు ప్రభు కంటే మించిన ప్రేమించినోడు ఎవడు లేడు భూమి మీద. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి మనల్ని రక్షించిన వాడు. ఏమండి, శాలేమరాజు అన్న పాట రాశాడు. నీ కొరకే తన ప్రాణమునిచిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే గొప్పదమ్మను ఏదో పాట రాశాడు చూడండి.
కళ్ళ ఎరుగని తెల్ల పావురమ పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పొకడ కానకయున్నావా, నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే, రక్తము పోసి ప్రేమ లెక్క నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా మార్చిన యేసురాజు ఘనుడే. కళ్ళ ఎరుగని తెల్ల, ఆయన కంటే ఎక్కువగా ప్రేమించినోడు ఎవడు లేడు మనకు. ఆయన మన కొరకు తన ప్రాణమే పెట్టేశాడు. ఆయన మనల్ని చెయ్యి విడువడు, వదిలిపెట్టడు. నువ్వు ఆకలిగా ఉంటే ఆయన చూసేవాడు కాదు. ఏమైనా మన జీవితంలో ఆయన న్యాయమే చేస్తాడు. కానీ కొన్ని చిన్న చిన్న కష్టాలు వస్తే యేసు ప్రభువును వదిలేసి ఆ సోది చెప్పేదోళ్ళ దగ్గర ఉరుకుతున్నారు మన క్రైస్తవులే. ఇంకొక విడ్డూరమైన మాట చెప్తున్నా, మన పిల్లలకు పెళ్లి చేయాలంటే ముహూర్తాలు ఎవరు పెట్టాలా? ఇది ఏం దళిద్రం రా నాయన. పాస్టర్ పెళ్లి ఏమో చేసేది పాస్టర్ అంట, ముహూర్తమేమో వాడు పెట్టాలంట. అందుకే ఏడన్నా పెళ్లిలోకి పోతే వాడిని ముహూర్తం తప్పించుంటాడు, పెళ్లి చేయమంటుంటాడు. నేను కావాలనే ముహూర్తం తప్పించా. యా ముహూర్తం రా నాయన? అన్ని ముహూర్తాలు చూసి పెళ్లి చేసిన వాళ్ళకి విడాకులు కాకుండా యా ముహూర్తాలు చూడకుండా పెళ్లి చేసిన వాళ్ళు బాగున్నారుగా. మేమిద్దరం సూర్యగ్రహణం రోజు పెళ్లి చేసినాం. కరెక్ట్ గ్రహణం అంటే అప్పుడు ఆ గ్రహణంలో పెళ్లి చేసుకున్నాం. మా వాళ్ళందరూ ఒరే ఆ గుళ్ళని మూసిపెట్టింటారు ఆ టైంలో. హే యా గుళ్ళన్నా ముయ్యని కాక మాకు అప్పుడు మా పాస్టర్ గారు అప్పుడు వస్తున్నారు, అప్పుడు పెళ్లి చేసుకోవాలంతే. మా పెళ్లిని చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళే అందరూ. ఆ రోడ్డును పోయేటోళ్ళు కూడా అనుకుంటారు, పోయి ఈ టైంలో పెళ్లి చేసుకుంటాడు, వీడి ఏం దుర్మార్గుంటారా అని. ఉత్తమ మాటలు అవి. ముహూర్తాలు చూసినా యా రోజు అన్ని మంచి రోజులే. మంచి గడియలో మనుషులు వస్తున్నారు, చెడు గడియలో కూడా మనుషులు వస్తున్నారు. మన తెలంగాణలో ఒకే ఇంట్లో అక్కలు పెళ్లి చేసినారు. ఆ రోజులు మంచి రోజులని పెళ్లి చేసినారు. అక్క పెళ్లి చూసుకొని బస్సులో పోతుంటే ముగ్గురు ఆడపిల్లలు, ఒకే ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు, చాలా చూడ చక్కగా ఉన్నారు వాళ్ళు. ముగ్గురు ఆడపిల్లల బస్సులో యాక్సిడెంట్లో చనిపోయారు. మంచి రోజులే కదా, వాళ్ళు ఎట్లా చచ్చిపోయింది? మంచి రోజు చెడు రోజు అనేది లేదు. దేవుడు సృష్టించినది ప్రతిదీ మంచిదే. మనం బాగా బతుకుతే మంచిది, మనం చెడుగా బతుకుతే అదే చెడు. ఏమండి? క్రీస్తే నీ పోషకుడై ఉండాలి, క్రీస్తే నీకు ఆధారమై ఉండాలి. క్రీస్తు నేను నమ్ముకోవాలి, క్రీస్తు మీద నేను ఆధారపడాలి. ఆయనే నీకు పరమ భర్త, మనకందరికి పరమ భర్త. ఆయనను వదిలేసి వేరే చోటికి పోకూడదు, పోతే వ్యభిచారం చేసినట్టే. భర్తను వదిలేసి వేరే వాళ్ళ దగ్గరకు పోయినామంటే అది ఎంత చండాలం, ఎంత నీచమైన పని అది. ఆ బయలుదేవతలను ఆరాధించుట కూడా వ్యభిచారంతో పోల్చాడు దేవుడు. ఆయనే మనకు పరమ భర్త. యేసు వైపు, యేసును చూసి మనము ఏమండి బ్రతకాలి. ప్రభా నువ్వు అన్నమన్న పెట్టు, ఊరెన్న పెట్టు, నీ ఇష్టం నేను, ఆయననే అప్పగించుకోవాలి, ఇంక వేరే చోటికి పోకూడదు. సంఘము మొదట వాక్యాన్ని వెంబడించాలి, రెండవది యేసు ద్వారా పోషింపబడాలి, మూడవదిగా ఒక్క మాట చెప్పి ముగించేస్తాం చూడండి,
3:10 అన్నాడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపగా ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలివని నా జనులందరూ ఎరుగుదురు. ఏమండి, బోయాజు ద్వారా మంచి సాక్ష్యం వచ్చింది రూతు. మొదటిది రూతు వాక్యాన్ని వెంబడించింది. రెండవది రూతు బోయాజు ద్వారా ఏమండి పోషింపబడింది. మూడవదిగా రూతు బోయాజు ద్వారా మంచి సాక్ష్యము పొందింది. బోయాజు అంటే ఎవరు అనుకున్నాం? యేసు ప్రభువుకు సాదృశ్యము. రూతు ఎవరికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యము. నయోమి వాక్యానికి సాదృశ్యము. నయోమిని ఎలాగూ సంఘం వెంబడించిందో, రూతు వెంబడించిందో, సంఘము కూడా వాక్యాన్ని వెంబడించాలి. రూతు బోయాజు ద్వారా ఎలాగ పోషింపబడిందో, సంఘము యేసు ద్వారా పోషింపబడాలి. బోయాజు ద్వారా మంచి సాక్ష్యము ఎలాగో రూతు పొందిందో, సంఘము కూడా దేవుని నుండి మంచి సాక్ష్యం పొందుకోవాలి. బలా నమ్మకస్తురాలా, బలా నమ్మకమైన వాడా. ఎవరు నమ్మకస్తులు? ఏమండి, ఒక మాట చెప్తారు జాగ్రత్తగా. దేవుడంట ఒక మనిషి అంట ధనవంతుడు. ఆయన దగ్గర కొన్ని నాణ్యాలు ఉన్నాయి, అంటే డబ్బులు. ఒకనికంట 5 నాణ్యాలు ఇచ్చాడంట, ఒకనికేమో 3 నాణ్యాలు ఇచ్చాడంట, ఇంకొకనికేమో 1 నాణ్యం ఇచ్చాడంట. వ్యాపారం చేసి దీని ద్వారా డబుల్ సంపాదరా, నేను మళ్ళీ వచ్చినప్పుడు అడుగుతా లెక్క అన్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు లెక్క అడుగుతా అన్నాడు. ఈ 10 నాణ్యాలోడు 5 నాణ్యాలోడు ఏం చేశాడంటే వ్యాపారం చేసి దాన్ని 10 చేసినాడట. ఇంకొకడేమో 3 6 చేసినాడంట. ఈ 1 ఇచ్చినోడు ఉన్నాడు చూసావా, వాడు కూడా వ్యాపారం చేసి 2 చేయాలి కదా. వాడు ఏం చేసినాడంటే భూమి గుంత దొంగి దాంట్లో దాచిపెట్టినాడట. మళ్ళా యజమానుడు వస్తే ఆయన నాణ్యం ఆయనకి ఇద్దాంలే అని. యజమానుడు వచ్చినాడు, 5 నాణ్యాలోనికి అడిగాడు, ఏం బాబు ఏం చేశావు? అయ్యా నేను ట్రబుల్ చేసి ఇచ్చాను, ఇదిగో నువ్వు నాకు 5 ఇచ్చావు, నేను నీకు 10 ఇస్తాను. ఇంకొకటికి అడిగారు, అయ్యా నువ్వు నాకు 3 ఇచ్చావు, నేను 6 ఇస్తున్నాను. ఇంకొకటికి అడిగినాడు, ఏం చేసినావురా? ఏం చేయలేదు ప్రభువా, గుంత తీసి దాచిపెట్టాను, తిరిగి నీ నాణ్యము నీకు ఇస్తున్నాను పట్టని ఇచ్చినాడు. ఒరే సోమరి చెడ్డదాసుడా, నువ్వు చెడ్డదాసుడివి అని వాని దగ్గర ఉన్న 1 కూడా తీసి ఈ 10 నాణ్యాలోనికి ఇచ్చాడంట. దేవుడు కూడా మనకు భక్తిలో కొన్ని యోగ్యతలు ఇచ్చాడు. ప్రార్థన చేస్తున్నావో, పాట పాడుతున్నావో, వాక్యం చదువుతున్నావో, ఏదో కొన్ని అర్హతలు ఉన్నాయి నీకు. భక్తిలో రక్షణ పొందావు, ఇంకా నీ భక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలా, డబల్ చేసుకోవాలా. పాట పాడడానికి నీకు రాలేదనుకో, ప్రయత్నం చేయి. అదేం పెద్ద సంగతి. ఎవడు అడుగుతున్నాడు? బాలసుబ్రహ్మణ్యం లెక్క పాడాలమ్మా, ఇట్లా పాడకూడదని ఎవడు చెబుతాడు? ఉన్నాడు ఎవడన్నా? దేవుని స్తుతించడానికి యాదైతే ఏముంది, అంతే కదా. నేను శిల్వ పాటలు పాడట్లే, ఇక్కడ దేవుని పాటలు. దేవుణ్ణి నీ కోణంలో, నీకు ఇచ్చిన కృపావరంలో, నీకు వచ్చిన రాగంలో, నీకు వచ్చిన స్వరంలో నువ్వు దేవుని స్తుతించు, తప్పు లేదు. యూట్యూబ్లో ఒక ఆయన ఉంటాడు, నత్తి పిల్లోడు, అసలు మాటలే సరిగ్గా రావు, మాట్లాడుతుంటే జలుబు గారుతుంటుంది. ఆయన వాడు చక్కగా వాక్యం చెప్తాడు, పాటలు పాడతాడు. మన క్యాసెట్ కూడా చేసినాడు. అతన్ని చూసి నేను చాలా ఆనందపడినా. వానికి ఉన్న తలాంతేదో దేవుని స్తుతించనిక, నీకు ఇష్టం వచ్చిన కోణంలో, నీకు వచ్చిన భాషలో, నీ తలంపును బట్టి దేవుని స్తుతించడంలో తప్పే లేదు. పాపం చేయనికి నీ జ్ఞానం వాడొద్దు.
దేవుని స్తుతించనికి వాడు, దేవుని ఆరాధించనికి వాడు. ఇంకా బైబిల్ చదవనికి రాలేదు, చిన్నగా బైబిల్ చదవడం ప్రారంభించి బైబిల్ చదవడం నేర్చుకోవాలి. ప్రార్థన చేయలేకపోతే నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకోవాలా. ప్రభు దగ్గర కానికేయడం నేర్చుకోవాలా. ప్రభు పరిచర్య చేయడం నేర్చుకోవాలా. నీ భక్తి రోజు రోజుకి ఇంప్రూవ్ కావాలా. దేవుడు నీకు ఏదో ఒకటి ఇచ్చిపోయాడు, రేపు వచ్చి లెక్క. ఒక్కసారి సినిమా చూస్తే సచ్చినంత వరకు గుర్తుంటుంది. రామరావు అట్లా కొట్టా ఇట్లా కొట్టా. ఒకడు అదేది యాదో సినిమా ఉంది, రామరావు సినిమా, దాంట్లో డైలాగ్ చాలా పెద్దగా ఉంటుంది. వాడు చదువురాను ఆ డైలాగ్ అంతా బట్టి పెట్టినాడు. చర్చికి పోతాడే, ఆ రోజైనా వాక్యం బట్టి కొట్టిండేనా? ఏం ఆ డైలాగ్ మీద ఉన్న సరితే వాక్యం మీద లేకపోయా. మళ్ళీ ఆడికి పోయి సాకు చెప్పడం ఏంటంటే నాకు చదువురా సార్, నాకు లోక జ్ఞానం తెలియదు సార్. ఎన్నాళ్ళు ఇంకా నేర్చుకునికి ప్రయత్నం చేయాలా, ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయాలా, పాటలు పాడడానికి ప్రయత్నం చేయాలా. తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పుడు అన్ని నేర్చుకొని రాలేదు కదా మనం, అందరి మధ్యలో నేర్చుకున్న వాళ్ళే. కానీ తలాంతులను, దేవుని పట్ల నీ పరిచర్యను, దేవుని పట్ల నీ పనిని, నీ కానుకను, నీ ప్రార్థనను, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని ఇంప్రూవ్ చేసుకోవాలి, పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడు దేవుడు అంటాడు, భలా నా నమ్మకస్తురాలా, భలా నా బిడ్డ, భలా నా కుమారుడా, నేను మెచ్చుకోదగిన భక్తుడవురను అంటాడు. అసలుకు యేసు ప్రభు అసహించుకునే వ్యక్తులు ఇద్దరు, ముఖ్యమైన వాళ్ళు ఇద్దరు. ఒకడు పిరికోడు, రెండోడు సోమరుడు. పిరికోడు సోమరునికి దేవుడు అంటే చాలా అసహించుకుంటాడు దేవుడు. అందుకే యేసుప్రభు అంటాడు, దేవుడు అంటాడు, అడే ముందు పిరికోళ్ళు ఎవరో వాళ్ళు పారిపోరు ఇక్కడ నుంచి, ముందు పిరికోళ్ళు ఉండొద్దండి ఈ నుంచి. రెండో సోమరోనికి గురించి కూడా దేవుడు అసహించుకుంటాడు. పని చేయకుండా సోమరోడు తిని తాగి ఇట్లా అనుకున్నాడు అనుకో, దానికి ఎవడని గౌరవిస్తారా? మన ఒకడు అంటున్నాడు, ఇప్పుడు ఏం పని చేయడు, పెళ్లి చేసుకోరంటే పెళ్లి కూడా చేసుకోడు, భార్య అనేది 4 అంతే, ఏదైనా పనికి పోతాడేమోనని వాళ్ళమ్మ పెళ్లి చేద్దాం సార్ ఇంటికి, ఆ పని చేయను నీకు ఏం పని, రోజు ఇంట్లో తింటాడు పండుకుంటాడు. వానికి ఆదివారం వస్తే 2 కేజీలు మటన్ కావాలంట, బీఫ్ 2 కేజీలు కావాలంట, కడుపు నిండా తింటాడు పండుకుంటాడు. పెళ్లి కానోడు బుధారపేటలో ఉంటాడు. వాళ్ళమ్మ నాకు నీతో మాట్లాడి కొంచెం పెళ్ళైనా చేశారు, యాదైనా పని పెడితే 1 రోజు 2 రోజు, అది మనకి షర్ట్ కాదు పని, నా జ్ఞానానికి ఆ పనికి షర్ట్ కాదు అంటాడంట. ఏమనంటే నా జ్ఞానం వేరు, నేను 7 ఉండేతోని కాదంటాడు. ఏమైతావురా అంటే నేను నాది చిన్నవి కాదు సార్, ప్రధానమంత్రి అంతటోని కావాలా, ఏదైనా సాధించాలంట. ఏం సాధించాడు? తినడం, కడుపు పెంచుకోవడం, పండుకోవడం. ఏం సాధించావు? ఇంకెప్పుడు సాధించావు? టైం అయిపోతుంది. లేదు నేను పిచ్చోని లెక్క కనిపిస్తాలే సార్ ప్రజలకు, అని నా రూటే వేరు అంటాడు వాడు. వానికి వాళ్ళ వీధిలో ఉన్న వాళ్ళందరూ తిట్టాడు, ఏమరా ఏం పని పాట లేదు, తినడం పండడం, ఏం ఉపయోగం నీ ద్వారా? ఒక భూమికి దండగా, మీ అమ్మ నాన్నలకి దండగా, బరువు లాభం ఏముందా నీ ద్వారా అంటే చెప్పు, నా రూటు వేరులే అంటాడు. వాని ద్వారా పెద్ద విలువేముండదు. సోమరోడు, పిరికివాడు, వీళ్ళిద్దరూ దేవుని సేవకు పనికిరారు, భక్తికి పనికిరారు, దేవునికి పనికిరారు, సేవకునికి పనికిరారు. ఏదో ఒకటి నేర్చుకోవాలా. నా సేవకునితో కలిసి నేను దేవుణ్ణి ఏదో ఒక విషయంలో స్తుతించాలా,
సహాయపడాలా, సంఘంలో నేనంటూ ఏదన్నా ఒక పాత్ర, ఒక పని చేయాలా, నాకంటూ ఒక భాగం ఉండాలా సంఘంలో అనే తపన మనకు ఉండాలి. అప్పుడు దేవుడు మన గురించి మంచి సాక్ష్యము ఇస్తాడు. ప్రియులారా, అప్పుడు నువ్వు అలాగ ఎదుగుతే యేసు ప్రభు వచ్చి నిన్ను చేసుకుంటాడు. తనకిష్టమైన వారిని ఆయన లేపుకొని, ఎవరిని లేపుకుపోతాడు? ఆయన అందరినీ తీసుకుపోడు. ఆయనకు ఇష్టమైన వారికి, యోహాను సువార్తలో ఉంటుంది, ఆయనకు ఇష్టమున్న వారికి ఆయన జీవింపజేస్తాడు, తీసుకుపోతాడు. ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతికితే ఎలా బ్రతకాలి? నీకున్న రోగాన్ని పోగొట్టుకోవాలి. ఏం రోగం అంటే అది సోమరితనం అనే రోగము, అభివృద్ధి కాని రోగము, ఆచారాలను పాటించే రోగము, ఇంకా లోకము చచ్చిపోని రోగము, ఎవరిని ఇక నామకార్థ క్రిస్మస్లు చేసుకుంటూ బ్రతికే రోగము. ఈ రోగాలన్నీ పోవాలి. భక్తి విషయంలో నువ్వు ఎదగాలి. స్వస్థత పొందిన దానవై ఉంటే దేవునికి ఇష్టరాలివైతావు. ఆయన నిన్ను తీసుకొని వెళ్ళిపోతావు. కనుక ప్రియులారా, నువ్వు ఎలాగున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. రూతు మొదట నయోమిని వెంబడించింది, రెండవది బోయాజు ద్వారా పోషింపబడింది, మూడవది బోయాజు ద్వారా మంచి సాక్ష్యము పొందింది. సంఘము కూడా వాక్యాన్ని వెంబడించాలి, వాక్యం చెప్పినట్టు బ్రతకాలి, యేసును నమ్ముకోవాలి, యేసులాగానే యేసు ద్వారా పోషింపబడాలి. రేపు ప్రభు వచ్చినప్పుడు యేసు ద్వారా మంచి సాక్ష్యము పొందిన దానవై, పొందిన వాడవై ఉండాలి. అప్పుడు నువ్వు ధన్యుడవు, నీకు సంపూర్ణ స్వస్థత కలిగినట్టు. ఇలాగున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ప్రభు రక్తంలో పాల్గొందాలని మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మంచిది, ప్రార్థన చేసుకుందాం. అందరము మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. మిట్ట మధ్యాహ్నము పేతురు యోహాను దేవాలయానికి వెళుతుండగా ఒక పుట్టు కుంటివాడు పడి ఉన్నాడు. వాడిని స్వస్థత పరిచిన వారిని ప్రజలు, జనసమూహము విచిత్రంగా చూస్తూ ఉంటుండగా పేతురు ప్రసంగం చేస్తున్నాడు. అయ్యా, అన్నింటికి కుదురుబాటు కాలములు అంటే మొదట నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి. స్వస్థత నీకు అవసరం బాబు. యేసు ప్రభు రావాలి, నిన్ను తీసుకొని పోవాలంటే ముందు నీకు స్వస్థత అవసరం. నీవు స్వస్థత పొందాలి, నేను స్వస్థత పొందాలి. అసలు కుంటితనం మనకున్నది, సంఘానికి ఉన్నది. రూతులాగా ఏమండి, సంఘము వాక్యాన్ని వెంబడించేదై ఉండాలి. రూతులాగా బోయాజు ద్వారా ఎలాగ పోషింపబడిందో సంఘము ప్రభు ద్వారా పోషింపబడేదై ఉండాలి. రూతు బోయాజు ద్వారా మంచి సాక్ష్యము పొందినట్లుగా రేపు ప్రభు వచ్చినప్పుడు మనము మంచి సాక్ష్యము పొందేవారమై ఉండాలి. ఎలాగున్నామో అలాగ మనం ఉంటే ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతాం. యుగ యుగాలు ఆయన రాణిగా మనం బ్రతకబోతున్నాము. ఇంకా నామకార్థ క్రైస్తవురాలిగా నామకార్థ జీవితం నువ్వు జీవిస్తుంటే నువ్వు విడవబడుతావు. క్రైస్తవురాలిని అని నువ్వు చెప్పుకోవడమే ద్వారా దాని ద్వారా ప్రయోజనం లేదు. లాభనో ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో, ప్రతిష్ఠించుకో. ప్రభువా, నేను రూతుకున్న లక్షణాలు కలిగి నేను ఈ తరంలో మంచి భక్తి నేను కట్టుకోవాలి ప్రభువా.
అని యేసు ప్రభు ఎదుట ఒప్పుకొని కడగబడి ఒక తీర్మానం చేసుకొని వాక్యానుసారమైన బ్రతుకుటకు మనము సిద్ధపడి వెళుదాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మనల్ని మనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. ఎలాగున్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. ఈ ఒంటరి పయనంలో నా జీవితానికి ఆశ్రయ దుర్గము నీవే. నాలోనే నీవుందుము, నీలోనే నన్ను దాయుము. నాలోనే నీవుందుము, నీలోనే నన్ను దాయుము. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా, నా నిరీక్షణ ఆధారమా. యేసయ్యా, యేసయ్యా. సహోదరి ఈ ఒంటరి ప్రయాణములో మాకు ఆశ్రయ దుర్గము నీవే. మమ్మల్ని కడగండి ప్రభు, పరిశుద్ధపరచండి, వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించండి తండ్రి. నీకు వందనాలు అని. జయ సహోదరి సహోదరుడా, నన్ను నేను పరీక్షించుకొనుటకు కొద్ది నిమిషాలు మౌనమవుతున్నాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ప్రభు రక్తంలో కడగబడాలని మీకు సమయం ఇస్తూ నేను సమయం తీసుకుంటూ కొద్ది నిమిషాలు మౌనమవుతున్నాను. అందరము మౌనంగా ప్రభు పాదాలు బట్టి కడగబడదాం.